నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఏ వైర్ ఇట్ బిహేవ్స్ లైక్. కరెంటు గుండా ఎలక్ట్రిక్ కరెంట్ కనుక ఒక వైర్ గుండా కనుక ట్రావెల్ చేస్తే అది దేనిగా మారుతుంది, దేనికి లాగా ప్రవర్తిస్తుంది? బ్యాటరీయా, మ్యాగ్నెటా, ఫ్యూజా, కంపాస్ నీడిలా? దేని రకంగా ప్రవహిస్తుంది? ఒక కరెంటు కనుక ఒక వాహకం గుండా కరెంటు ప్రవహించినట్టయితే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వస్తుంది. దీని చుట్టూ ఏమొస్తుంది? అయస్కాంత క్షేత్రం ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది మ్యాగ్నెట్గా మారిపోతుందని కూడా అనవచ్చును. ఓకేనా? సో కాబట్టి మ్యాగ్నెట్ కరెంటు ప్రవహించే వాహకం చుట్టూ తప్పనిసరిగా అయస్కాంత క్షేత్రం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఏం ఫామ్ అవుతుంది? అయస్కాంత క్షేత్రం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 107 క్వశ్చన్, ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ డిస్కవర్డ్ బై. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటును ఎవరు డిస్కవర్ చేసినారు? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ డిస్కవర్డ్ బై హూ? ఎవరు డిస్కవర్ చేసినారు చెప్తారా? మ్యాక్స్వెలా, డార్వినా, ఆయిర్స్టెడా, న్యూటనా? ఎవర్రా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని కనుగొన్నది? ఆయిర్స్టెడ్. ఈ ఆయిర్స్టెడ్ ప్రయోగంలో ఏం చేయడం జరుగుతుందనంటే, ఈ విధంగా ఒక వై ఆకారంలో ఉన్న చెక్క దిమ్మలను తీసుకొని దీని మీద ఏం చేస్తాడు? కరెంటు ప్రవహించే తీగలను బ్యాటరీకి అనుసంధానం చేయడం జరుగుతుంది. బ్యాటరీకి స్విచ్ ద్వారా కనుక అనుసంధానం చేస్తే కరెంటు ప్రవహిస్తుంది. కరెంటు ప్రవహించినప్పుడు ఏం చేస్తాడంటే దీని కింద ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ను పెట్టి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తాడు. మ్యాగ్నెటిక్ కంపాస్ను పెట్టి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయడం జరుగుతుందనంటే, మ్యాగ్నెటిక్ కంపాస్ ఇట్లా జీరో రీడింగ్ చూపించడానికి బదులు కరెంటు ప్రవహించినప్పుడు జీరో చూపెడుతుంది. కరెంటు ప్రవహించడం స్టార్ట్ కాగానే ఇది ఏదో ఒక దిశ లోపల స్వల్ప కదలిక రావడం జరుగుతుంది. ఇటు కానీ స్వల్ప కదలిక వస్తుంది. కదలిక ఎప్పుడు వస్తుంది? దీని దగ్గరికి మ్యాగ్నెట్ని తీసుకొని వస్తుంది. మనం బయటకు వెళ్ళి మ్యాగ్నెట్ పట్టుకురాలే కదా మరి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కరెంటు ప్రవహించే వాహకంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రయోగాన్ని చేసినోడు ఎవడు? ఆయిర్స్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఫ్యూజ్ వైర్ ఈజ్ జనరల్లీ మేడప్ ఆఫ్. ఫ్యూజ్ వైర్ దేంతో తయారవుతుంది? టిన్ అండ్ లెడ్డా, నికెల్ అండ్ క్రోమియమా, నికెల్ అండ్ కాపరా, క్రోమియం అండ్ సిల్వరా? ఫ్యూజ్ వైర్ ఏదైతే ఉంటుందో, మనం ఫ్యూజ్ ఉంటుంది కదా ఇంట్లో లోపల యూజ్ చేసే ఫ్యూజ్ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్యూజ్లో ఉన్న వైర్ అనేది దీని గుండా ఎక్కువ విద్యుత్ కనుక ప్రవహించినట్టయితే ఇది కరిగిపోయి సర్క్యూట్ బ్రేక్ అవ్వాలి. అంటే తొందరగా కరిగిపోయే గుణాన్ని ఉండాలి. తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నది ఏంటిదంటే ఇందులో లెడ్ సంబంధించింది. సో లెడ్ అనేది దేంతో కాంబినేషన్లో వేరే దగ్గర లేదు కాబట్టి టిన్ అండ్ లెడ్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. లెడ్ను ఎక్కువగా యూజ్ చేస్తాము. దాంతోపాటు టిన్ని కూడా టిన్ అంటే తగరము, టిన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్, కాయిల్స్ ఆఫ్ హీటింగ్ డివైజెస్ ఆర్ మేడప్ ఆఫ్. సో హీటింగ్ డివైజెస్ అంటే ఏంటివి? ఐరన్ బాక్స్ కానీ, ఎలక్ట్రిక్ స్టవ్ కానీ లేదా హెయిర్ డ్రయర్ అట్లాంటి వాటిని కనుక తీసుకున్నట్టయితే అందులో ఉన్న కాయిల్ని దేంతో తయారు చేస్తాం? మెర్క్యూరియా, నైక్రోమా, కాపరా, టంగ్స్టనా? దేంతో తయారు చేయడం జరుగుతుందో చెప్పండి. కాయిల్స్ ఆఫ్ హీటింగ్ డివైజెస్ ఈజ్ మేడప్ ఆఫ్. సో దేంతో తయారు చేస్తారు? నైక్రోమ్ అంటారు. నైక్రోమ్ అనేది అల్లాయ్. ఇందులో టంగ్స్టన్ కూడా కలిసి ఉంటుంది. ఒకవేళ నైక్రోమ్ ఆప్షన్ కనుక లేకపోతే వి షుడ్ సెలెక్ట్ టంగ్స్టన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టంగ్స్టన్తో పాటు నైక్రోమ్ కనుక వచ్చిందంటే నైక్రోమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్ దీనికి రావడం జరుగుతుంది. కాబట్టి నైక్రోమ్ మెటీరియల్ని యూజ్ చేస్తామనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 110 క్వశ్చన్, వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ సమ్ అమౌంట్ ఆఫ్. సో మనము ఒక వైర్ గుండా కరెంటును కనుక ప్రవహింప చేస్తూ ఉంటే అందులో నుండి కొంత భాగం కరెంట్ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీగా మారుతుందా,
ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా అవుతుందా, మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుందా, హీట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుందా? మనకు కరెంటు కనుక ఒక వాహకం గుండా ఒక తీగ గుండా ప్రవహిస్తున్నట్టయితే కొంతకాలం తర్వాత తీగ వేడెక్కడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత తీగ వేడెక్కుతుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కొంత ఎలక్ట్రిక్ కరెంట్ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. కొంత ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దేనిగా మారుతుంది? హీట్ ఎనర్జీగా మారడం జరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎందులో మారుతుంది? ఫ్యాన్లో మారుతుంది. ఫ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి. లేదా ఎలక్ట్రిక్ మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. మరి మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎందులో మారుతుంది? జనరేటర్లో మారుతుంది. ఎందులో మారుతుంది? జనరేటర్లో మారుతుంది అనే విషయాలను గుర్తుంచుకోవాలి.